ప్రైజ్ ద లార్డ్. ఈ అమ్మాయి చాలా తెలివిగలిగినటువంటి వ్యక్తి అండి. ఈ అబ్బాయి చాలా తెలివిగల వ్యక్తి అనే మాటలు మనం ఈ సమాజంలో వింటూ ఉంటాం కదా. నిజానికి ఈ జ్ఞానాన్ని ఎవరిస్తారని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చినని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సో దేవుడే జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తంలై ఉన్నవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సో దేవుడే బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని ఇస్తారు. ఆనాడు సొలొమోను జ్ఞానాన్ని అడిగినప్పుడు బుద్ధిని, జ్ఞానమును, వివేకమును, ఐశ్వర్యమును, సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు మనం అడిగితే దేవుడు మనకు కూడా ఇస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా అతడి దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సో మనం జ్ఞానమును దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన మనకు ధారాళంగా దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నారు. అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి? అందరికంటే కొంచెం ఎక్కువ ఐక్యూ అంటే కొంచెం ఎక్కువ తెలివితేటలు